ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 46 అధ్యాయం 4వ వచనం. ఐజాయా 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు నెరియే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. And even to your old age I am he, and even to hoar hairs will I carry you. I have made and I will bear, even I will carry and I will deliver you. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఆయన యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి నూతన ఉదయకాల సమయాన్ని మనం చూసినాం. అందును బట్టి దేవదేవునికి మరి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. పిల్లరా, ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు పిల్లరా మనకి ఎంత గొప్ప నిరీక్షణ ఇస్తాయంటే, ఆ యొక్క మాటలు లేకపోతే దేవుని యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాక్యము మనల్ని బలపరుస్తుంది, గొప్ప ధైర్యాన్ని, శక్తినిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాటలు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను. పిల్లరా, మరి మన పిల్లలు మనం పెద్దవారైనప్పుడు చూస్తారో చూడరో తెలీదు, అలాంటి దిగులు ఉంటుంది. ఇంకా పలాని వాళ్ళు చూస్తారో చూడరో, ఏమిటి నా పరిస్థితి, ఇలాంటి దిగులు ఉంటుంది. అలాంటి దిగులుతో ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వారికి పిల్లరా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరియే వరకు నిన్ను ఎత్తుకునేవాడను. అబ్బా, ఎలాంటి దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆయన చంక పెట్టుకుంటానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడు. ఇంకేం కావాలండి మనకి? కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏమాత్రం భయపడం, కలత చెందము, దిగులు పడము, భవిష్యత్తు గురించి ఆలోచించము, కానీ నిరీక్షణతో ఈ లోకంలో శాంతి సమాధానంతో జీవిస్తాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, కృపగల తండ్రి, మమ్మల్ని ఎత్తుకునే దేవా, మా తల వెంట్రుకలు నెరియే వరకు మాతో ఉండే దేవా, అన్ని సమయాల్లో మాతో ఉండి నడిపించే దేవుడు, ఇలాంటి గొప్ప దేవుని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యము మమ్మల్ని ఎలాగా దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. అందును బట్టి మీకు వందనాలనైనా. మరొకసారి ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్యమును మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, మా యొక్క ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడవు, తల వెంట్రుకలు నెరియే వరకు ఎత్తుకునేవాడవు. ఇలాంటి దేవుడు ప్రభువా మీరు మాకున్నారు. ఈ వాక్య సత్యమును మేము జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ఈ లోకంలో ప్రభువా మా యాత్రను కొనసాగించడానికి సాయం ఇచ్చేయండి. మా కుటుంబాలు దర్శించండి, మీకు ఆత్మ ద్వారా నడిపించండి. మా యొక్క హృదయంలో దేవుని వాక్యమును భద్రం చేసుకుని వాక్యపు యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా నడిపించబడి ఆత్మీయ జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ప్రభువా బలహీనంగా ఉన్నారో ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే పిరిగితన ఆత్మతో ఆయా రీతిలుగా ప్రభువా కళతో ఉన్నారో దర్శించండి. మీ వాక్యం ద్వారా వారిని బలపరచండి. మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కుటుంబంలో మీ సమాధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.